భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ప్రజలు తీసుకెళ్లడానికి 150వ వారం నిత్య పూలమాల కార్యక్రమం నిర్వహించబడింది. ఈ రోజు ముఖ్య అతిథిగా మల్లిపెద్ది శరత్ చంద్రారెడ్డి విచ్చేసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. శరత్ చంద్రారెడ్డి మాట్లాడుతూ 60 దేశాల రాజ్యాంగాలను చదివి భారతదేశ వర్ణ వ్యవస్థలని కుల వ్యవస్థను దృష్టిలో పెట్టుకుని భారతదేశ స్థితిగతుల దృష్ట్యా భారత రాజ్యాంగాన్ని రూపొందించిన మహానేత భీమరావు రంజీ అంబేద్కర్ అని తెలియజేశారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ గారికి అవన్నీ కూడా తల్లి విజయబాయి అవన్నీ నేర్పించడం జరిగింది. ఛత్రపతి శివాజీ మహారాజ్ తండ్రి హిందూ కులానికి సంబంధించిన వ్యక్తి. ఛత్రపతి శివాజీ మహారాజ్ తల్లి మహర్ కులానికి సంబంధించిన వ్యక్తి. జనసేన ఎక్కడ రావాల్సిందిగా కోరుతున్నాం. ముక్త కంఠంతో జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జై భీమ్, జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జై భీమ్, జై శివాజీ, జై శివాజీ, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి భారత రాజేష్ గారు, కృష్ణరాజు గారు అందరికీ దేవుడి పంట ఏమంటాడంటే శిల్పి చెక్కేటప్పుడు ఎన్నో దెబ్బలు పడితే నువ్వు ఒకటే దెబ్బకు మగిపోయినావు, మరి నేను చాలా దెబ్బలు అనుభవించి మరి ఎత్తున జ్ఞానమాల 150వ వారం జ్ఞానమాల దాన్ని ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా వారి బృందానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే స్ఫూర్తితో మా ఊర్లో కూడా గత ఒక 22 వారాల కింద అనుకుంటా స్టార్ట్ చేయడం జరిగింది. అది ప్రతి వారం కూడా మా ఊరు గ్రామస్తులు మా ఊర్లోనే ఉండే ఒక విఐపిని పిలుచుకుంటుంటారు. అట్లనే మా ఊర్లో కూడా స్టార్ట్ అయింది. అదేవిధంగా మన నియోజకవర్గాలని వివిధ ఊర్లలో కూడా స్టార్ట్ చేయడం అనేది చాలా అభినందనీయం. అంబేద్కర్ ఆశయాలందరూ మనం సాధించాలని రానున్న రోజుల్లో కూడా వాళ్ళ గురించి ఇప్పుడే మన అరుణ్ చెప్పినట్టు వారు ఏమేమి చేసినారు ఈ దేశాన్ని కొరకు, వాళ్ళ కుటుంబాన్ని త్యాగం చేసిన ఆ చరిత్ర కూడా మరుగున పడ్డది. కాబట్టి అంబేద్కర్ గారి జీవిత చరిత్రలో అది మరుగున పడ్డది కాబట్టి అది కూడా అందరు ముందుకు తీసుకెళ్ళాలని తెలియజేస్తూ, అంబేద్కర్ కొందరు వాడు కాదు అందరి వాళ్ళని కూడా అందరికి తెలియాలని తెలియజేస్తూ, అదేవిధంగా ఈ రాజ్యాంగం రచించేటప్పుడు అంబేద్కర్ గారు ఒకటే ఆలోచించారు, ఈ రాజ్యాంగ ఫలాలు అందరికీ మొదటి వ్యక్తి నుంచి చివరి వ్యక్తి వరకు అందాలన్నదే వారి కోరిక. అందుకోసమే 18 ఏళ్ళు నిండిన ప్రతి పౌరుని కూడా ఓటు అనే ఆయుధం కూడా వారే కల్పించి ఎవరు ఎన్నుకోవాలన్నా వారు 18 ఏళ్ళ నిండిన కుర్రాడే నిర్ణయించాలనేది గొప్ప ఆశయం, మహత్తర ఆలోచన వారికి కలిగినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, వారు లిఖించిన గ్రంథంలో భాగంగానే నేను ఇవాళ జిల్లా పరిషత్ చైర్మన్ అయినా అని చెప్పుకున్నందుకు గర్వపడుతున్నాను. అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా ఇట్లాంటి కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించాలని, ఇంకా మా తోడ్పాటు ఏమైనా అవసరం ఉన్నా కూడా మేము ఎక్కడికైనా రావడానికి ఏమైనా చేయడానికి కూడా సిద్ధంగా తెలియజేసేందుకు నాకు ఈ అవకాశం ఇచ్చేందుకు ప్రత్యేకంగా వారికి ఈ బృందానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ.